ఇదిగోండి ఇప్పుడు జుట్టు ఎవరికైనా ఊడిపోద్దండి. 8 నెలల నుంచి ఊడుతుందంట పాపం. నమస్కారం అండి, నా పేరు కృష్ణవేణి. ఈరోజండి ఓ పాప అండి మా ఇంటికి వచ్చింది. అంటే మా పాప ఫ్రెండ్ అండి. ఆ పిల్లకి జుట్టు రాలిపోతుందని 20 రోజుల క్రితం చెప్పింది. 20 రోజుల క్రితం ఓ చిట్కా చెప్పానండి. చెప్తే అది పాటించిన తర్వాత జుట్టు రావడం తగ్గిందంట. ఆవిడ ఇప్పుడు వచ్చిందండి ఆ పాప వచ్చి ఇప్పుడు నూనె తీసుకెళ్తానంది. ఇదిగోండి ఆ పాపని చూపిస్తాను. ఆ పాప జుట్టు కూడా తెచ్చుకుందండి, ఊడిపోయిన జుట్టు. ఆ జుట్టు కూడా మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఆ పాప జుట్టు చూసారండి. పాపం 8 నెలల నుంచి ఊడుతుందంటండి. ఎంత జుట్టు చూసారా, ఇదిగోండి జుట్టు ఇదంతా పాపదేనండి. పాపం ఊడిపోతుందంట. ఎంత ఊడింది ఆంటీ అని పట్టుకొచ్చింది. జాలేసిందండి నాకు. ఎందుకంటే పిల్లలకి జుట్టు ఊడిపోతే ఎంత బాధ అవుతుందో నాకు తెలుసు. ఇదిగోండి చూసారండి, ఇదిగోండి ఇదంతా పాపదే జుట్టు అంట అండి. పాపం ఊడిపోయిందంట. పాపం కవర్లో పట్టుకొచ్చి నాకు ఇచ్చింది. ఇదిగో ఆంటీ అని పాపం ఎంతో బాధపడ్డది. ఇదిగోండి ఆ పాప చాలా బొద్దుగా ఉండేదంటండి. జుట్టు బొద్దుగా ఉండేది, ఇలాగ అయిపోయిందంటండి. ఇలాంటి అది బాగా పనిచేసింది ఆంటీ నాకు. మీరు చెప్పిన చిట్కా నాకు ఎంతో బాగా పనిచేసింది. ఇది ఎదరోడికి కూడా పనిచేయాలనే నేను వచ్చాను మీ ఇంటికి అని చెప్పిందండి. ఇదిగోండి నేను ఇప్పుడు నూనె తయారు చేశాను. నూనె పట్టుకెళ్తాకు వచ్చింది. ఇప్పుడు నూనె కూడా ఇవ్వండి. మొత్తం అంటే కొద్దిగా అంటే బాగా రాలిపోయింది జుట్టు. ఇప్పుడు కొద్దిగా తగ్గిందంటండి. జుట్టు బాగా చక్కగా ఏదో వరకలాగా ఓడకుండా ఏదో కూతి ఓడుతుందంట, ఎక్కువ ఓడతలేదంట. అందుకని మళ్ళీ నూనె పట్టుకెళ్తాకు వచ్చిందండి. ఇప్పుడు అండి నూనె నేను తయారు చేశానండి. ఇదిగోండి నూనె, ఇదిగోండి మళ్ళీ నూనె పట్టుకెళ్తాకు వచ్చింది. నేను తయారు చేసిన నూనె అంటే 20 రోజులు వాడింది కదా. 20 రోజులు వాడినందుకు చక్క జుట్టు బాగా రావటం తగ్గిందంట. అంటే ఎంతో నాకు బాగా పడింది. ఎదరోడికి కూడా పనికి వస్తుందని ఇప్పుడు చెప్పమందండి. అందుకే నేను చెప్తున్నాను. అంటే నేను తయారు చేసిన నూనె ఇప్పుడు నేను అనుకుంటున్నానండి, నా తయారు చేసిన నూనె పడి చక్కగా ఎప్పుడు జుట్టు మళ్ళీ వచ్చేస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుందండి. నాకు చాలా ఇదిగా ఉంటుంది. ఆ పిల్లకి కూడా పాపం ఎంతో బాధపడ్డది నా దగ్గరకు వచ్చి. ఇదిగోండి ఇప్పుడు బాగా బొద్దుగా ఉండేదంట జుట్టు పొద్దుగా ఉండి పాపం ఎంత అసలు ఇలా దుబ్బులాగా ఉండేదంట. ఇలా ఇప్పితే ఇలా దుబ్బు వచ్చేసిదంట, అలా వచ్చేదంట. పాపం మొత్తం ఊడిపోయేటప్పటికి ఎంతో బాధపడ్డది. అందుకని నేను ఇప్పుడు నూనె తయారు చేసి ఇచ్చేస్తున్నానండి. ఇప్పుడు ఇది వాడుతుందంట. వాడిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాను అంటే మళ్ళీ పట్టుకెళ్తాను అందే. ఆ రోజు అన్నది మళ్ళీ పట్టుకెళ్తాను అంద నూనె. అందుకనే ఇదిగోండి ఒక బాటిల్ తయారు చేసి ఇస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి ఈ పాపకే నేను చిట్కా చెప్పాను కదండి. ఆ చిట్కా ఏంటంటే ఒక సంవత్సరాడు ఆనందం వేసుకునండి. ఒక గిన్నెలో మనకి ఎల్లుల్లిపాయలు ఉంటాయి చూడండి. ఎల్లుల్లిపాయలు చక్కగా మెత్తగా, అంటే బాగా మెత్తగా కాదు, ఓ మాదిరిగా సెదగొట్టేసుకుని దాంట్లో వేసుకుని బాగా తల ఇలాగా మద్దన చేసుకోమన్నానండి. చేసుకోమన్నందుకు 20 రోజులు చక్కగా మద్దన చేసుకుని రాసుకుందంటండి. రాసుకున్న తర్వాత జుట్టు అంటే 2 ఎంటుకలు 3 ఎంటుకలు రాలుతాయి. అంతా ఓ జుట్టు ఇలా వచ్చేసిందంటండి పట్టుకుంటే. అలాంటిది జుట్టు ఓడటం ఆగిందంట. అది నాకు సంతోషం అవుతుంది నేను చెప్పిన చిట్కాకి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నీ కొబ్బరి నూనె తయారు చేసి పట్టుకెళ్తున్నానని ఇప్పుడు తయారు చేయమందండి. పొద్దున్నే వచ్చింది. నేను తయారు చేసి అదిగో ఆ బాటిల్లో పోసానండి. ఇప్పుడు అందుకే నా పాప అంది నేను చెప్పిన చిట్కా అందరికీ చెప్పు అంటే అని కూర్చుంది. అందుకనే చెప్తున్నానండి ఈ మాట. ఇదిగోండి పాపం మళ్ళీ అదే జుట్టు రావాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి ఎలా రాసుకున్నామంటే ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇది ఆమదం అండి. ఈ ఆమదం అండి ఒక్క సొమ్ముసాడు వేసుకోండి. ఒక గిన్నెలో ఒక సొమ్ముసాడు వేసుకోండి. ఇదిగోండి ఒక సొమ్ముసాడు వేసుకునండి. ఇదిగోండి 2 ఎల్లుల్లిపాయలు తీసుకునండి. మెత్తగా సెదగొట్టేసుకుని ఇదిగోండి ఇలాగా ఈ ఆనందంలో వేసుకోవాలండి. ఇదిగోండి ఆనందం వేసుకున్నాం కదండి, ఎల్లుల్లిపాయ వేసుకున్నాం కదా. ఈ ఎల్లుల్లిపాయని ఆనందం చక్కగా ఇలా కలిపేసుకుని ఇదండి ఇలా తీసుకుని బాగా కలిపేసుకోండి. ఇలాగా ముక్కలు వేయదండి. కలుపుకున్న తర్వాత అండి ఇలా తీసుకుని ఆనందాన్ని ఇంకోండి ఇలా రుద్దుకోవాలండి. నేనేమో ఇలాగే రుద్దుకోమన్నానండి. ఆ పాపనే ఇలాగ రుద్దుకుందంట. అందుకే ఇప్పుడు మళ్ళీ పెట్టకూడదు, ఇంకో నూనె ఎట్టుకుంటుంది కదా. అందుకనే ఇప్పుడు ఈ ఆనందం ఆ పాపకి ఎడతలేదండి. లేకపోతే ఆ పాపకే పెడుదును. మరి ఫస్ట్ పెట్టేసుకుంది కదండి, అందుకని ఇప్పుడు పెట్టలేదండి. ఇప్పుడు మళ్ళీ నేను ఇచ్చిన నూనె రాసుకుందనుకోండి మళ్ళీ ఎప్పుడు జుట్టు రావాలండి. నేను మట్టుకు దేవుడు కోరుకుంటున్నానండి. ఎందుకంటే పాపం చాలా జాలేస్తుందండి నాకు.
ఇదిగోండి ఇంత జుట్టు ఎవరికైనా ఊడిపోద్దండి. 8 నెలల నుంచి పడుతుందంట పాపం. అసలు ఇంత జుట్టు అనేది దొరికి నాకు ఎంత జాలేసిందండి. పాపం తెచ్చి అంటుంది, ఆంటీ నాకు మంచి నూనె అందరికీ పంపిస్తున్నారు కదా, నాకు కూడా మంచి నూనె తయారు చేయమంటే నేను ఈరోజు తయారు చేశానండి. తయారు చేసి చెప్తున్నాను. అందుకని మీరు కూడా ఈ చిట్కా పాటించండి. బాగా ఊడేవాళ్ళు ముందు ఇలా రాసుకోండి. ఆ తర్వాత మీరు తయారు చేసుకుని, నేను తయారు చేసి చూపిస్తున్నాను కదండి వీడియోలో, అవి మీరు తయారు చేసుకుని చక్కగాను రాసుకోండి. తల చక్కగా ఓడకుండా ఉంటుంది, జుట్టు కూడా ఒత్తుగా ఉంటుంది, నేను జుట్టు కూడా ఎదిగిద్దండి.